డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే హోరాహోరీగా సాగినటువంటి మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ రేపు మొదలు కాబోతోంది. ఫలితాలపైన ఇప్పటికే స్పష్టత వస్తోంది. పోలింగ్ సరళి తర్వాత పార్టీల నేతలు లెక్కల్లో మునిగిపోయారు. కార్పొరేషన్లు, మున్సిపాలిటీలో పోలింగ్ జరిగిన తీరు, పోలింగ్ శాతం, ఎంత మేర తాము నమ్ముకున్న ఓటర్లు ఓటింగ్లో పాల్గొన్నారు, పోల్ మేనేజ్మెంట్ పైన సమీక్షిస్తున్నారు. ఎగ్జిట్ పోల్స్ ఇచ్చినటువంటి లెక్కలను బేరీజు వేస్తున్నారు. అంతిమంగా ఫలితాలపైన ఒక అంచనాకు వచ్చారు. పోలింగ్ అనంతరం బ్యాలెట్ బాక్సులను స్ట్రాంగ్ రూమ్లకు తరలించారు. రేపు ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుంది. 136 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కానుంది. దీనికి సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అదే రోజు మధ్యాహ్నానికల్లా ఫలితాలపై స్పష్టత రానుంది. అనంతరం ఈ నెల 16న మేయర్, మున్సిపల్ చైర్మన్ల ఎన్నిక జరగనుంది. రాష్ట్ర వ్యాప్తంగా 2569 మున్సిపల్ వార్డులు, 412 కార్పొరేషన్ వార్డులకు ప్రజలు తమ తీర్పును బ్యాలెట్ బాక్సుల్లో నిక్షిప్తం చేశారు. ఫలితాల కోసం అన్ని రాజకీయ పార్టీలతో పాటు ప్రజలు కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఇటు మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్ సంబంధించి సర్వం సిద్ధమైంది. వరంగల్ నుంచి తాజా అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా కరెస్పాండెంట్ రవికాంత్ సిద్ధంగా ఉన్నాడు. రవికాంత్, చెప్పండి, మొత్తానికి కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయినట్టేనా? సురేష్, పురపాలికలకు సంబంధించి అంటే పట్టణ ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వాళ్ళ అభిప్రాయం, వాళ్ళ తీర్పు ఏ విధంగా ఉంటుందనేది రేపు కౌంటింగ్ ద్వారా తెలియనుంది. ఇందుకు సంబంధించినటువంటి ఏర్పాట్లు అయితే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని మున్సిపాలిటీల పరిధిలో పూర్తి స్థాయిలో ఏర్పాట్లు అయితే ఎన్నికల అధికారులు చేస్తున్నటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా మొత్తం 12 మున్సిపాలిటీల పరిధిలో నిన్న ఎన్నికలు జరిగాయి. ఓటర్లు తమ నిర్ణయాన్ని, తమ అభిప్రాయాన్ని, తమ తీర్పును ఏదైతే బ్యాలెట్ బాక్స్లో నిక్షిప్తం చేసినటువంటి సందర్భం కనిపిస్తుంది. వరంగల్ జిల్లాకు సంబంధించి 2 మున్సిపాలిటీ ఉంటాయి. ఒకటి వర్ధనపేట, రెండోది నర్సంపేట మున్సిపాలిటీలకు సంబంధించి ఎన్నికలు జరిగాయి. వర్ధనపేట మున్సిపాలిటీ మనం చూసినట్టయితే మొత్తం 12 వార్డులకు సంబంధించి ఉంటాయి. 12 వార్డులకు సంబంధించిన ఎన్నికలు నిన్న పూర్తయ్యాయి. నర్సంపేటలో మొత్తం 30 వార్డులు ఉంటాయి. 30 వార్డులకు సంబంధించి ఎన్నికలు జరిగాయి. ఇక హన్మకొండ జిల్లాలో ఒక మున్సిపాలిటీ ఉంటుంది. పరకాల మున్సిపాలిటీ పరిధిలో 22 వార్డులకు ఎన్నికలు జరిగినటువంటి పరిస్థితి. ఇక జనగామ జిల్లా మనం చూసినట్టయితే 2 మున్సిపాలిటీలు, ఒకటి జనగామ మున్సిపాలిటీతో పాటు కొత్తగా ఏర్పడినటువంటి స్టేషన్ గన్పూర్ మున్సిపాలిటీకి సంబంధించి ఎన్నికలు జరిగాయి. జనగామ మున్సిపాలిటీ పరిధిలో మొత్తం 30 వార్డులు ఉన్నాయి. అదేవిధంగా స్టేషన్ గన్పూర్ మున్సిపాలిటీ పరిధిలో మొత్తం 18 వార్డులు ఉన్నటువంటి పరిస్థితి. ఇక జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఒక మున్సిపాలిటీ ఉంటుంది. భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలో మొత్తం 30 వార్డులకు సంబంధించి ఎన్నికలు జరిగాయి. ఇక మహబూబాబాద్ జిల్లాలో అతి ఎక్కువగా ఉన్నటువంటి మున్సిపాలిటీలు మహబూబాబాద్ జిల్లాలో ఉన్నాయి. మొత్తం 5 మున్సిపాలిటీలు మహబూబాబాద్ జిల్లా పరిధిలో ఉన్నాయి. మహబూబాబాద్ మున్సిపాలిటీతో పాటు కేసముద్రం, అదేవిధంగా డోర్నకల్, మరిపేడ, తొర్రూరు మొత్తం 5 మున్సిపాలిటీలు మహబూబాబాద్ జిల్లా పరిధిలో ఉన్నాయి. మహబూబాబాద్ మున్సిపాలిటీలో మొత్తం అత్యధికంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే అత్యధికంగా 36 వార్డులు ఉన్నాయి. ఇక కేసముద్రంలో 16 వార్డులు, మరిపేడలో 15 వార్డులు, డోర్నకల్లో 15 వార్డులు, తొర్రూరు మున్సిపాలిటీ పరిధిలో 16 వార్డులకు సంబంధించి ఎన్నికలు జరిగినటువంటి సందర్భం. ములుగులో ఒక మున్సిపాలిటీ ఉంటుంది. ములుగు మున్సిపాలిటీ పరిధిలో మొత్తం 20 వార్డులకు సంబంధించినటువంటి ఎన్నికలు జరిగాయి. రేపు ఎన్ని వార్డులు ఉన్నాయో అన్ని వార్డులకు సంబంధించినటువంటి ఒకవేళ 18 వార్డులు ఉన్నటువంటి సందర్భంలో 18 టేబుళ్లను ఏర్పాటు చేసి అధికారులు, అదేవిధంగా ఏదైతే ఎన్నికలకు సంబంధించినటువంటి కౌంటింగ్ సిబ్బంది ఉదయం 6 గంటలకే చేరుకోవాల్సి ఉంటుంది. 7 గంటలకు పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తారు. ఆ తర్వాత 8 గంటల నుంచి ఎవరైతే సాధారణ ఓటర్లు ఉంటారో సాధారణ ఓటర్లకు సంబంధించినటువంటి ఆ ఓట్ల లెక్కింపు ప్రక్రియ అయితే జరగనుంది. ప్రధానంగా మొదటగా తొలి ఫలితం వర్ధనపేట నుంచి వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే 12 వార్డులు ఉన్నాయి. జనాభా కూడా 10 నుంచి 11 వేల లోపు ఉన్నటువంటి జనాభానే కాబట్టి చాలా త్వరగా మొదటి ఫలితం ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి వర్ధనపేట మున్సిపాలిటీ నుంచి వచ్చేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. రాష్ట్రంలోనే మొదటి ఫలితం కూడా వర్ధనపేట నుంచి వచ్చేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. నిన్న మనం చూసినట్టయితే ఓటింగ్ పర్సంటేజ్ కూడా చాలా ఎక్కువగా నమోదైనటువంటి పరిస్థితి. దాదాపు ఎక్కడ చూసినా కూడా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఎక్కడ చూసినా కూడా దాదాపు 80% మేర పోలింగ్ నమోదైనటువంటి పరిస్థితి. మనం చూసినట్టయితే ఆ పోలింగ్ పర్సంటేజ్ను కూడా గమనించేటువంటి ప్రయత్నం చేస్తే పూర్తిగా ఎక్కడ చూసినా 80% మేర పోలింగ్ నమోదైనటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది. ఈ పూర్తి స్థాయిలో ఆ ఓటింగ్
ఎవరికి లాభం చేకూరుతుందన్నటువంటి అంశం అయితే ఇప్పుడు ఒక ప్రధానమైనటువంటి అంశంగా మారిన తీరు కనిపిస్తూ ఉంది. ఓటరు ఏ నిర్ణయం తీసుకున్నాడు, ఓటరు తీర్పు ఏ విధంగా ఉందనే విషయంలో ఇంకా రేపు బ్యాలెట్ బాక్స్లను ఓపెన్ చేసినాక తెలుస్తుంది. ఎందుకంటే మొదటగా బ్యాలెట్ పేపర్లు ఏవైతే ఉన్నాయో ఓటర్ సంబంధించి అవన్నీ కూడా ముందుగా కట్టలు కట్టేటువంటి కార్యక్రమం ఉంటుంది. అక్కడి నుంచి ముఖ్యంగా ఏదైతే ఓటింగ్ శాతం పెరిగిందంటున్నారు ఈ నేపథ్యంలో, అంటే ఈవీఎంలు కాదు బ్యాలెట్ బ్యాగ్స్ ద్వారా ఓటింగ్ పద్ధతి జరిగింది. ఈ నేపథ్యంలో మనకు ఏ టైం వరకు మధ్యాహ్నం వరకు క్లారిటీ వచ్చే అవకాశం ఉందా, లేకుంటే ఇంకా ముందే గెలుపోవడానికి సంబంధించి ఇంకా ముందే క్లారిటీ వచ్చే అవకాశం ఏమైనా ఉందా? ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఒక మహబూబాబాద్ మాత్రం చాలా ఎక్కువ వార్డులు ఉన్నటువంటి మున్సిపాలిటీది. 36 వార్డులు ఉంటాయి. మిగతా చోట్ల మున్సిపాలిటీలు ఉన్నాయి. ఇటు నర్సంపేట 30 వార్డులు ఉన్నటువంటి మున్సిపాలిటీ, మరోవైపు భూపాలపల్లి మున్సిపాలిటీ కూడా 30 వార్డులు ఉన్నాయి. జనగామ మున్సిపాలిటీ 30 వార్డులు ఉన్నాయి. ఇక్కడ కాస్త ఆలస్యంగా అంటే 30 టేబుల్లు ఏర్పాటు చేసి ఆ లెక్కింపు ప్రక్రియ చేస్తారు కాబట్టి పూర్తి స్థాయిలో అవి మినహా అంటే ఇప్పుడు వర్ధనపేట 12 మున్సిపాలిటీలు ఉన్నాయి. ఏదైతే స్టేషన్ గన్పూర్ 18 మున్సిపాలిటీలు ఉన్నాయి. మరోవైపు మర్రిపేటలో 15 వార్డులు, ఏదైతే డోర్నకల్లో 15 వార్డులు, కేసముద్రంలో 16 వార్డులు, తొర్రూరులో 16 వార్డులు. ఇట్లా తక్కువగా ఉన్నటువంటి వార్డులకు సంబంధించి 15 లోపు ఉన్నటువంటి వార్డులు, 16 లోపు ఉన్నటువంటి వార్డులే మెజారిటీగా ఉన్నాయి. కాబట్టి ఇక్కడ తొలి ఫలితం వచ్చేటువంటి అవకాశం రాష్ట్రంలోనే ఉన్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఫలితాలు అయితే మధ్యాహ్నం 1 గంట వరకే పూర్తి స్థాయిలో వెలువడే అవకాశం కనిపిస్తూ ఉంది. ఎందుకంటే బ్యాలెట్ పత్రం ద్వారా జరిగినటువంటి ఎన్నికలు కాబట్టి ఏదైతే ఆ సిబ్బంది కాస్త నెమ్మదిస్తే గనక ఎంత లేట్ అయినా కూడా 3 గంటల లోపే ఈ రిజల్ట్ అంతా కూడా పూర్తి స్థాయిలో బయటకు వచ్చేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. మన ఓటింగ్ పర్సంటేజ్ కూడా చాలా పెరిగింది సురేష్. గతంతో పోలిస్తే మరింత పెరిగిందని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. పట్టణ ఓటరు చైతన్యవంతమైన ఓటరుగా ఉండడు. ఎందుకంటే పట్టణ ఓటరు కొంత బద్ధకస్తుడుగా ఉంటాడు, ఓటు వేయడానికి రాడు అన్నటువంటి ఒక అంచనాలు ఉండేది. అయితే ముఖ్యంగా ఇక్కడ 2 విషయాలు మాట్లాడుకోవాలి. హైదరాబాద్ లాంటి ప్రాంతానికి సంబంధించి, అయితే వరంగల్లో ఉన్నటువంటి జీడబ్ల్యూఎంసీ ప్రాంతానికి సంబంధించి ఎవరి పనులు వాళ్ళకు ఉంటాయి, ఉద్యోగాలు ఉంటాయి. ఈ పనుల్లో బిజీగా ఉండడం వల్ల ఓటు వేయడానికి బయటికి రాడు అనుకోవచ్చు. అయితే ఇప్పుడు జరిగినటువంటి ఈ ఎన్నికల ప్రక్రియ అంతా కూడా 12 మున్సిపాలిటీలకు సంబంధించి ఈ 12 మున్సిపాలిటీలు అన్నీ కూడా సెమీ అర్బన్ ప్రాంతాలుగా ఉంటాయి కాబట్టి ఎక్కువ శాతం ఓటింగ్ నమోదైంది. ఓటింగ్ పర్సంటేజ్ కూడా ఒకసారి మనం చెప్పేటువంటి ప్రయత్నం చేద్దాం. వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి 2 మున్సిపాలిటీలకు సంబంధించి వర్ధనపేటలో 86.23% పోలింగ్ నమోదైంది. ఇక మరొక మున్సిపాలిటీ వరంగల్ జిల్లాకు సంబంధించి నర్సంపేటలో 85.21% పోలింగ్ నమోదైంది. హన్మకొండ జిల్లాకు సంబంధించి పరకాలలో 80.16% పోలింగ్ నమోదైంది. జనగామ జిల్లాలో 2 మున్సిపాలిటీకి సంబంధించి, ఒకటి జనగామ మున్సిపాలిటీకి సంబంధించి 79.06%, స్టేషన్ గన్పూర్ సంబంధించి 84.47%. ఈ విధంగా పోలింగ్ శాతం ఎక్కడ చూసినా కూడా ఓటింగ్ శాతం దాదాపు 80% మేర పోలింగ్ జరిగింది. కాబట్టి ఈ తీర్పు ఎవరికి అనుకూలంగా ఉంటుందనేది మాత్రం వేచి చూడాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఇక్కడ గమనించాల్సిన విషయం 2 సంవత్సరాల 2 నెలల కాలం పూర్తయింది.